క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము క్రీస్తు శరీర రక్తముల పండుగను కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు తన శరీర రక్తములను మనకు కానుకగా ఆధ్యాత్మిక ఆహారముగా వసగి ఉన్నారు. దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభువును లోకను భాగ్యమును మనమందరం కూడా పొందుతున్నాం. ఈనాటి మొదటి పట్టణము నిర్గమకాండము నుండి తీసుకొనబడినది. రెండవ పట్టణము హెబ్రీయులకు వ్రాసిన లేఖ నుండి మరియు సువిశేషము మార్కు సువార్త నుండి గ్రహించబడినది. నిర్గమకాండములో దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చేసిన నిబంధనల గురించి మనం వింటాం. మోషే దేవుని యొక్క నియమములను వారికి తెలియజేసినప్పుడు వారు పాటించుటకు ఒప్పుకున్నారు. మోషే దేవునికి దహన బలులను సమర్పించుటకు బలిపీఠమును నిర్మించి కోడెల నెత్తురులో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగము పూజాపీఠముపై చల్లాడు. నిబంధన గ్రంథమును చదివి వినిపించినప్పుడు యావే శాసనములు విధేయించుదుమని ప్రజలు ప్రకటించారు. అప్పుడు మోషే పళ్ళెంలోని నెత్తురు ఇజ్రాయేలుల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించచ్చు, మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. పూర్వీకులకు రక్తము జీవమునకు గుర్తుగా భావించేవారు. ఈ విధముగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నారు. వారు దేవునికి చెందినవారయ్యారు. దేవునికి వారి జీవితములను సంపూర్ణముగా అర్పించుకున్నారు. యేసుప్రభు యొక్క శరీర రక్తములను మనము లోకొనుట ద్వారా మనము దేవునికి చెందిన వారము అవుతాము. రెండవ పట్టణంలో మనము నూతన నిబంధనను గురించి తెలుసుకుంటాం. యేసు ప్రభువే నూతన బలిలో బలి వస్తువు. తన రక్తము ద్వారా మనకు శాశ్వత రక్షణను మనకు ఇచ్చి ఉన్నారు. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 9వ అధ్యాయము 15వ వచనములో చెప్పబడినట్లు, ఈ కారణము వలనే దేవుని పిలుపు పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు గాను క్రీస్తు ఒక కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నారు. క్రీస్తు రక్తము పానము చేసే వారందరికీ శాశ్వత రక్షణ కలుగుతుంది. ఎందుకనగా మనమందరము ఆయన యొక్క వారసులము. దివ్యబలిలో క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని సేవించడం ద్వారా శాశ్వత రక్షణ మనకు కలుగుతుంది. ఈనాటి సువార్తలో పులియని రొట్టెల పండుగలో జరిగిన పాస్కా విందు గురించి తెలియపరుస్తున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 24 వరకు వచనముల్లో, వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ తాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చెందింపబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము అనెను. క్రీస్తు ప్రభు మనందరికీ తన శరీర రక్తమును అప్పద్రాక్షరస రూపములలో ఇచ్చి ఉన్నారు. దీనిని మనము దివ్యబలి పూజలో కొనియాడుతూ ఉన్నాము. ప్రతి దివ్యబలి పూజలోనూ క్రీస్తు ప్రభు యొక్క శరీరము రక్తము లోకను భాగ్యము మనందరికీ కలుగుతుంది. దివ్యబలి పూజలో పాల్గొనుట ద్వారా మనకు ఆత్మీయ శక్తి కలుగుతుంది. ఈ ఆత్మీయ శక్తి క్రైస్తవ జీవితాన్ని అర్థవంతంగా జీవించడానికి మనకు సహాయపడుతుంది.
ప్రతి ఆదివారము లోకనే దివ్య ప్రసాదము ఒక ప్రసాదము కాదు, క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు ప్రభు మనలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయనను యోగ్య రీతిలో స్వీకరించి క్రీస్తు వలె జీవించటానికి మనమందరము ప్రయత్నం చేద్దాం. మిమ్ములను, మీ కుటుంబములను ఆ దేవుడు దీవించుదురుగాక. ఆమెన్.